చాలా మందికి డ్రైవింగ్ అంటే ప్యాషన్. రైమంటూ బైకులపై దూసుకెళ్లడం అంటే ఇంకా ఇష్టం. ఇన్ని రోజులు అబ్బాయిలు మాత్రమే డేర్గా డ్రైవింగ్ చేస్తుండగా ఇప్పుడు తాము డ్రైవింగ్ చేయగలమంటూ నిరూపిస్తున్నారు అతివలు. ఇప్పటికే స్కూటీలతో తమ స్పీడ్ ఏంటో చూపించిన అమ్మాయిలు ఇప్పుడు బైక్లను నేర్చుకునే పనిలో పడ్డారు. హైదరాబాద్లో బైక్ డ్రైవింగ్ నేర్చుకుంటున్న అమ్మాయిలపై స్పెషల్ స్టోరీ. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ వదలగొడుతున్నారు. మగవారితో సమానంగా పోటీపడుతూ రాణిస్తున్నారు. ఐటీలో అయినా అంతరిక్షంలో అయినా తామున్నామంటున్నారు. ఏ జాబ్లో అయినా ఏ రోల్ అయినా ఇష్టంగా చేసేస్తున్నారు. ఒకప్పుడు 4 గోడల మధ్య ఉన్న మహిళలు నేడు సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారు. తమకు నచ్చిన పనిని చేస్తూ హ్యాపీగా ఉంటున్నారు. మహిళలు తమ అవసరాల కోసం ఇప్పటికే స్కూటీలను వినియోగిస్తుండగా ఇప్పుడు బైకులను నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో మంది మహిళలు బైకులను ఇష్టంగా డ్రైవ్ చేస్తుండగా వారి బాటలోనే నడిచేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇన్ని రోజులు బైక్స్ అంటే అబ్బాయిలు మాత్రమే నడపగలరని భావించేవారు. కానీ నేడు అమ్మాయిలు కూడా బైకులను నడిపి అదరకొడుతున్నారు. బైకులు ఎంత బరువున్నా వాటిని చిన్న టెక్నిక్స్ తో హ్యాండిల్ చేస్తున్నారు. కొన్ని టిప్స్ పాటిస్తే బైకులను ఈజీగా నడపొచ్చని నిరూపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో మహిళలు బైకులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని లెట్స్ రైడ్ అనే సంస్థ గుర్తించింది. అనుకున్నదే తడవుగా వారి కోసం ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తుండగా పెద్ద సంఖ్యలో అమ్మాయిలు పాల్గొంటున్నారు. ఇప్పటికే 350 మందికి పైగా డ్రైవింగ్ నేర్చుకోగా ఇప్పుడు మరికొంతమంది లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు. రైడింగ్ అంటే జనరలీ చిన్నప్పటి నుంచి వేరే అంటే మా ఇంట్లో డాడీని తమ్ముడిని వాళ్ళని చూస్తుండే, బట్ ఎప్పుడు నేర్చుకోవాలి అన్న ధైర్యం సరిపోలేదు. బట్ ఒకటి ఉండే, అది ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది అన్నట్టు. సో సమ్వేర్ అక్కడిక్కడ చూసి ట్రై చేసినాం 2-3 సార్లు. కానీ బికాజ్ టెక్నిక్ ఉండకపోతే అది కింద పడ్డా ఆ గేర్స్ ఆ స్పీడ్ కొంచెం భయం ఎక్కువ. సో ఇట్లా అందరం ఫ్రెండ్స్ కలిసి సడన్గా వీ థాట్ సరే వచ్చి నేర్చుకుంటే లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. బట్ ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఒక రష్ ఎట్లా అంటే ఓకే నేను కూడా బైక్ నడిపిస్తున్నా అన్న అదొక ఫీలింగ్. సో యూనో ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. నాకు బైక్ రైడ్ చేయాలని చాలా ప్యాషన్ అనమాట. బట్ దెన్ నాకు నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. సో ఐ వాంటెడ్ టు డ్రైవ్. ఐ డ్రైవ్ యాక్టివ్ పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తాను. బట్ ఈ గేర్స్ చేంజ్ చేయడం ఇట్స్ వెరీ హార్డ్. ఐ ఫెల్ట్ లైక్ దాట్. బట్ దెన్ ఐ సీన్ ఫ్యూ గర్ల్స్ రైడ్ చేయడం. సో ఐ థాట్ దట్ ఈవెన్ ఐ కెన్ డూ ఇట్. Why not other girls? Even I can do it. I want to try it. And today I did it. కేవలం 5-6 రోజుల వ్యవధిలోనే అమ్మాయిలు ఈజీగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. బైకులు నేర్చుకుని వాటిపైన లాంగ్ రైడ్ కు వెళ్లాలని చాలా మంది ఆలోచిస్తున్నారు. తమకు చిన్నప్పటి నుంచి బైకులు నేర్చుకోవాలని ఆసక్తి ఉండేదని, కానీ ఇప్పుడు ఇలాంటి ఇన్స్టిట్యూట్ల వల్ల ఆ కల నెరవేరబోతుందని మహిళా బైకర్స్ చెబుతున్నారు. Women is a part of, people talk about Shakti, but looks like there's a very less population, chala takku population women is exposed to a lot of things in fact. So I think now it is time to break the stereotype and do beyond what is needed. Bike riding is a passion. For me it is a passion. Chinnapadi nunchi undi. Father venkala, brother venkala, husband venkala kuchadame kakunda, why can't I be a rider? So that's how we plan for long rides. We have our own group, we have our own bikes right now. We నేర్చుకున్నాము కొత్త బైకులు కొత్త గేర్లు అన్ని కొనుక్కున్నాం. So with the safety and everything in place, with the techniques in place, we're all geared up to be a liberated woman. రీసెంట్గా డ్రైవింగ్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. ముందు నుంచి ఐ డ్రైవ్ కార్ ఆర్ బైక్, కానీ వై గేర్ బైక్, దట్స్ అ థ్రిల్ అండ్ రష్. సో చాలా బాగుంది. ఐ ఫీల్ అందరూ లేడీస్ షుడ్ కమ్ ఫార్వర్డ్. ఎందుకంటే బైక్ అనేది యూ కెన్ సీ ద వరల్డ్. ఓకే, సో బైక్ నేర్చుకున్నది ఓకే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటానికి కాదు, టు ఎంజాయ్ ద నేచర్ ఆన్ ద లైఫ్ ఆన్ మోటార్ సైకిల్ ఈజ్ అమేజింగ్, ట్రస్ట్ మీ. సో నేర్చుకోండి. ఫస్ట్ భయం తీసేయండి. ఓకే, బైక్ 100 kgs or 200 kgs ఉంటుంది అనేది భయం తీసేయండి ఫస్ట్. స్కూటీలు మహిళలు నడపడానికి అనువుగా ఉంటాయి, కానీ వాటిపైన లాంగ్ రైడ్స్ వెళ్లడం కష్టం. అందుకే పెద్ద బండ్లు నేర్చుకుని సోలో ట్రిప్స్ వెయ్యాలని అతివలు భావిస్తున్నారు. కొత్త ప్లేస్లకు వెళ్లి రావడానికి బైకులు ఎంతో అనువుగా ఉంటాయని చెబుతున్నారు. I gave good motivation to my friends as well to learn bikes. Why? Because in emergency, like at home, we will depend on our brothers. Nowadays everyone depends on brothers. Like if we have anything to purchase or to go outside and market and all,
so they have a busy schedule, some brothers and all, so they will not be available whenever we need a help. So in case like we see some kind of a brothers, like they will be having a work, they will go with the friends, and so at that time we can use with our own bike, like we can take a key and then we can go outside and do our own purchases and all. So I request every woman to come up and learn bike. If you don't know, just try, give your best, but don't give up. ఐ వాంటెడ్ టు ట్రావెల్ ఇండియా ఫస్ట్ అయితే, అది కూడా ఓన్లీ బైక్ మీదనే ట్రావెల్ చేయడం నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను వర్క్షాప్ అటెండ్ అయ్యాను. సో నేను బైక్ డ్రైవ్ చేస్తాను అండ్ కార్ కూడా డ్రైవ్ చేస్తాను. బట్ ఇలాంటి గర్ల్స్ ట్రిప్తో వేయడం ఇది ఫస్ట్ వర్క్షాప్ నాది. బిఫోర్ అయితే బాయ్స్ వాళ్ళ ట్రిప్స్ అవి వెళ్ళినా, బట్ గర్ల్స్ది అయితే ఇది ఫస్ట్. ఇది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది కూడా ఇది. సో అందుకోసమే ఫస్ట్ అయితే ఉమెన్స్ ట్రిప్ అనేది ఒకటి ఉంటుంది కదా, అలాంటి ట్రిప్కి రావాలన్నా కాబట్టి ఇక్కడికి వచ్చాను నేను. అంటే లైక్ చిన్నప్పటి నుంచి మా డాడ్ స్కూల్లో డ్రాప్ చేసేటప్పుడు లైక్ ట్రాఫిక్ సిగ్నల్లో కాల్ కింద తగిలేవి. సో నాకు మోటార్ సైకిల్ డ్రైవ్ చేయాలనే రష్ వచ్చేది చిన్నప్పటి నుంచి, 10th క్లాస్ నుంచి. బట్ లేటర్ ఆన్ మా డాడ్ లైక్ చెప్పి నాకు బైక్ నేర్పియండి అని. సో దేవర్ లైక్ స్కూటీ నేర్పించారు. లైక్ స్కూటీ అమ్మాయిలకి సేఫ్ ఉంటుంది, మోటార్ గేర్ బైక్స్ అబ్బాయిలకి స్ట్రెంగ్త్ అదంతా వాళ్ళకు ఉంటుంది, సో డ్రైవ్ చేయగలరు అని నేర్పారు నాకు. బట్ ఇలాంటి వర్క్షాప్ జరుగుతుందని తెలిసినప్పుడు ఐ వాజ్ లైక్ దేవుడు నా చిన్నప్పటి నుంచి ఉన్న విషెస్ని ఒప్పుకొని హీస్ గ్రాంటింగ్ మీ అన్నట్టు. సో ఐఎమ్ వెరీ మచ్ థ్రిల్డ్. అండ్ నెక్స్ట్ స్లాటే బుక్ చేసుకున్నా, అండ్ ఐ కాంట్ మిస్ అవుట్ ఆన్ దిస్. దిర్ ఇస్ నథింగ్ జెండర్ టు ఎనీ ప్యాషన్. ఫాలో యువర్ ప్యాషన్ అండ్ డోంట్ లెట్ ద వరల్డ్ స్టాప్ యూ ఫ్రమ్ ఇట్. తాము బైక్ డ్రైవింగ్ సెషన్స్ మొదలుపెట్టిన కొద్ది రోజుల వ్యవధిలోనే బైకులు నేర్చుకునేందుకు చేరిన యువతుల సంఖ్య 450 దాటినట్లు లెట్స్ రైడ్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. మహిళలు స్కూటీలపై ఎక్కువ దూరం జర్నీ చేయలేరని, హైవే రోడ్డులపై స్కూటీలతో వెళ్లడం కష్టమన్నారు. అందుకే తాము బైకులను నేర్చుకోవాలని చాలా మంది యువతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. బైకులు నడపడంతో పాటు వాటికి సమస్యలు వస్తే ఎలా పరిష్కరించాలనే విషయాలను కూడా తాము ఈ వర్క్ షాపుల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ये एकेडमी लड़कियों के लिए हमने स्पेशली शुरू की है, जो हैदराबाद में उसको सीखना चाहते हैं. इसको सिखाने के लिए हमारा विज़न है कि हम दिल्ली में ये काम करते हैं, गुड़गांव में करते हैं, बहुत सारी लड़कियां ये सीखना चाहती हैं. लेकिन हैदराबाद में हमें काफ़ी इंक्वायरीज आई कि यहाँ पे कोई मोटरसाइकिल चलाना नहीं सिखाता है गियर वाली. इसमें लेट्स राइड ने एक कदम उठाया और हैदराबाद में आए हैं. हम यहाँ पे अब तक 8 एकेडमी और कम से कम 1000 लड़कियों के साथ इंटरेक्ट कर चुके हैं लास्ट 6 मंथ में. एंड मैं बहुत खुश हूँ यहाँ पर आके कि लेट्स राइड यहाँ पर आकर उनकी उन इच्छाओं को पूरा कर पा रहा है जो किसी भी वजह से मोटरसाइकिल चलाना सीखना चाहते हैं. కొంతమంది మహిళలు ప్యాషన్ కోసం నేర్చుకుంటుంటే, మరికొంతమంది ఆపద సమయంలో తమకు అక్కరకు వస్తుందనే నేర్చుకుంటున్నారు.